నేనైతే డైరెక్ట్గా విషయానికి వస్తాను ప్రతి సభలో, కానీ ఒక విషయం చెప్పాలని ఆనందం. ఇప్పుడు మీరందరూ కూర్చున్న ఈ ఒక ప్రాంగణం కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న గుడి కదా, వెంకటేశ్వర స్వామి ఆలయమే కదా ఇది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు కొద్దిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం విలువైన విషయాలని మీకు చెప్పడానికి వచ్చాం. మిత్రులారా, యావత్ ప్రపంచం మొత్తం 100 సంవత్సరాల చరిత్రని ఈరోజు ఆర్ఎస్ఎస్ చేస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాల సింహ గర్జనకి హాజరయ్యావా? నేను కొంచెం హావభావాలను కదిలించే విధంగా మాట్లాడతాను. ఇది సభ, మన అందరి సభ. పిల్లలందరినీ నేను క్రమశిక్షణలో కూర్చోబెట్టకపోతే ఆ రోజు మహాకురుక్షేత్ర యుద్ధం. గాంధారి మీ అందరికీ తెలుసా? గాంధారి ఎవరు? గాంధారి ఎవరికైనా తెలుసు కదా? ఆవిడ యొక్క భర్త, ఆయన 2 కన్నులు ప్రపంచానికి కనబడకూడదు అని, ధర్మాన్ని నేను చెవుల ద్వారా మాత్రమే వినాలి అని చెప్పేసి 2 కన్నులని పుట్టుకతోని ధర్మసాక్షిగా ఆయన మోసుకున్నాడు. నా తల్లి ఒక ఆడబిడ్డ 100 మంది కౌరవులని కన్న తర్వాత ఆవిడ కూడా ప్రతివతా నియమాలను పాటిస్తానని 2 కన్నులకి ఆవిడ కూడా నేను ప్రపంచాన్ని చూడాలని 2 కన్నులు మూసుకున్నది. మీ అందరికీ తెలిసిందేనా? తెలుసునా? సమాధానం బలంగా ఇవ్వాలి మిత్రులారా. నేను నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాను. మీరందరూ కూడా ఒక నియమ నిబంధనని పాటిస్తేనే ఈరోజు ఈ సభకు నన్ను పిలిచిన ప్రతి ఒక్కరి యొక్క కృషి, వారు పడ్డ కష్టానికి ఫలితం వస్తుంది. అవునా కదా? సభని చాలా మంది మర్యాద పూర్వకంగా పిలిచారు. మిత్రులారా, రెస్పాన్స్ రావాలి. అమ్మా అమ్మా మా తల్లి ఎక్కడ? ప్లీజ్, పేరెంట్స్ చాలా ముఖ్యమైన పాత్ర. పిల్లలని క్రమశిక్షణలో పెట్టకపోతే నా తర్వాత మాట్లాడిన వ్యక్తికి కూడా విలువ ఉండదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇది గ్యాదరింగ్ హిందూ సమ్మేళనం కాదు, ఇది భవిష్యత్తు ప్రణాళిక. అవునా కాదా? తలలు ఊపండి మిత్రులారా, కొంచెం తలలు ఊపండి. గాంధారిని మహాయుద్ధం జరిగినప్పుడు శ్రీకృష్ణ మహానీయుడు అడిగిందంటే ఆవిడ, ఓ జగదేక వీరా, 100 మంది నా పిల్లలని నీ యొక్క కళ్ళ ముందే పాండవులు మారణహోమం చేస్తూ ఉంటే చూసుకుంటూ కూర్చున్నావుగా, జగదేక వీరుడు లేక యుద్ధం ఆపలేవా అని అడిగిందంట ఆవిడ. నీవు సాక్షాత్కారమైన దేవుడవే కదా, భవిష్యత్తు నీకు తెలిసినదే కదా, యుద్ధాన్ని ఎందుకు ఆపలేవు కృష్ణ? నా యొక్క గర్భ శోకాన్ని ఎందుకు ఈ విధముగా రక్తపు అడుగులో నా పిల్లలని చూస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? నీవు కన్నవాళ్ళే కదా అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు అన్న మాట చాలా బాగా వినాల్సినది. మిత్రులారా, ఏమ్మా నీ భర్త కన్నులకి ఒక ఆలోచన చేసి లోకాన్ని చూడకూడదని గంటలు కడితే నీవు కూడా నీ యొక్క పెనిమిటి బాటలోనే నడిచి కళ్ళకి గంటలు కడతావా?